carbohydrates classification. Okay, so it is one of the question here. Carbohydrates classification purpose is the molecular formula CxH2O taken by. Okay, so hydrates of carbon, nothing but carbohydrates based on taste, sweet taste. These are two types, sugars and non-sugars. Okay na, sugars అంటే తీయగా ఉంటేనేమో షుగర్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, ఆల్ దీస్ ఆర్ షుగర్స్. షుగర్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్. అయితే ఈ మోనోసాకరైడ్స్లోనేమో సింగిల్ సాకరైడ్ ఉంటుంది. సాకరైడ్ అంటే ఏంటంటే లాటిన్ వర్డ్లో షుగర్ అని అర్థం. ఓకే, లాటిన్లో సాకరైడ్ అంటే షుగర్ అని అర్థం. ఓకేనా, సో ఈ మోనోసాకరైడ్స్ మళ్ళీ టూ టైప్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆధారంగా. ఓకేనా, సో ఈ ఫంక్షనల్ గ్రూప్ బేస్డ్ ఒకటి, కార్బన్స్ నెంబర్ బేస్డ్ ఒకటి. ఓకేనా, ఈ ఫంక్షనల్ గ్రూప్లో కార్బోనైల్ ఫంక్షనల్ గ్రూప్ బేస్డ్ 2 ఉంటాయి. ఓకేనా, ఒకవేళ ఆల్డిహైడ్ ఉంటే ఆల్డోజెస్, సి డబుల్ బాండ్ ఆర్ కీటోన్స్ ఉంటే కీటోజెస్ అని. ఓకేనా, నెక్స్ట్ అనదర్ ఏంటంటే బేస్డ్ ఆన్ కార్బన్ నెంబర్స్ అన్నాం కదా. 3 కార్బన్స్ కనుక ఉన్నట్లయితే ట్రయోజెస్, 4 కార్బన్స్ కనుక ఉన్నట్లయితే టెట్రోజెస్, 5 కార్బన్స్ ఉంటే పెంటోజెస్, 6 కార్బన్స్ ఉంటే హెక్సోజెస్. ఓకేనా, సో ఈ మోనోసాకరైడ్స్ మళ్ళీ తిరిగి చూడండి ఇక్కడ ఈ రెడ్యూసింగ్ కెపాసిటీని బట్టి. ఓకేనా, ఇది టోలెన్స్ రియేజెంట్ని, ఫెయిలింగ్ రియేజెంట్ని కనుక రెడ్యూస్ చేసి దాని యొక్క టోలెన్స్తో సిల్వర్ మిర్రర్ టెస్ట్, ఫెయిలింగ్తో రెడ్ పిపిటీ కనుక ఇస్తే అవి రెడ్యూసింగ్ షుగర్స్ అని. ఒకవేళ టోలెన్స్ ఫెయిలింగ్తో కనుక టెస్ట్ని కనుక ఇవ్వకపోతే వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అని అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేస్తే ఒలిగోసాకరైడ్స్. ఈ ఒలిగోసాకరైడ్స్ ఏంటంటే డైసాకరైడ్స్ అంటే మోర్ దాన్ 1 షుగర్ కనుక ఉన్నట్లయితే అది డైసాకరైడ్, ఒలిగోసాకరైడ్. సుక్రోజ్ అనేది వన్ ఆఫ్ ది డైసాకరైడ్. C12H22O11 ఇది డైసాకరైడ్. దీన్ని వాటర్తో కనుక జల విశ్లేషణ చేసినట్లయితే గ్లూకోజు, ఫ్రక్టోజ్ అనే 2 కార్బోహైడ్రేట్స్ మనకి ఇస్తుంది కాబట్టి ఇది డైసాకరైడ్కి ప్రూఫ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే ఈ టేస్ట్ ఆధారంగా ఇవి షుగర్స్. ఇవి నాన్ షుగర్స్ ఏంటంటే పాలిసాకరైడ్స్ అన్నీ కూడా నాన్ షుగర్సే. మనం ఇంట్లో జనరల్గా యూజ్ చేసే స్టార్చ్, పిండి పదార్థాలు అన్నీ కూడా నాన్ షుగర్సే. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రలో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటంటే సెల్యులోజ్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎన్ని అంటే ఇక్కడ మోర్ దాన్ 10 ఉంటాయి ఇందులో. ఓకేనా, సో ఇది వన్ ఆఫ్ ది, ఈ ఒలిగోసాకరైడ్లో వన్ మిస్ అయింది, సారీ. ఈ ట్రైసాకరైడ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలిగోసాకరైడే. ఇది రాబినోజ్. ఓకే, C18H32O16 అనమాట. ఇది ఏంటిది బ్రీఫ్గా కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ గురించి అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూసినట్లయితే స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఆఫ్ గ్లూకోజ్ అండి. దీనికి మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఓకేనా, దీని స్ట్రక్చర్ డిటర్మినేషన్ అనేది ఇంటర్మీడియట్ పర్పస్ అటు డిగ్రీ పర్పస్ ఇంపార్టెంటే. ఓకేనా, దీన్ని ఇంకేమంటారంటే గ్లూకోజు, గ్రేప్ షుగరు, డెక్స్ట్రోజ్ అని కూడా అంటారు. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ C6H12O6. ఓకేనా, సో ఈ గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయని మనకి తెలుసు. మనం ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా రాసిన C6H7O, ఇక్కడ OH టేకెన్ 5 రాసిన. ఇది ఎస్టిక్ అన్హైడ్రేట్తో కనుక చర్యను అందించినట్లయితే ఈ 5 ఎస్టిక్ అన్హైడ్రేట్లు ఉన్నటువంటి C6H7OOAC5 పెంటా ఐస్టైల్ డెరివేటివ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సో ఇది కూడా ఒక రుజువు అనమాట. ఈ గ్లూకోజ్లో 5 OH గ్రూప్స్ ఉంటాయి అనే దానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ C6H12O6 అనేది గ్లూకోజ్ ఫార్ములా. ఇది స్ట్రెయిట్ చైన్ ఉంటుందని ఎట్లా నిరూపిస్తామంటే హైడ్రోజన్ అయోడైడ్ సమక్షంలో ఫాస్ఫరస్తో కనుక చర్యను అందించినట్లయితే ఇది రిడక్షన్లో పాల్గొంటుంది. రిడక్షన్ అంటే హైడ్రోజన్లను యాడ్ చేయడం, ఆక్సిజన్లను తొలగించడం. ఈ ఉన్న 6 కార్బన్లకు 6 కార్బన్లు ఈ హైడ్రోజన్లను యాడ్ చేసుకొని ఆక్సిజన్ తొలగించుకొని N-హెక్సేన్గా ఏర్పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే 4th వన్ కార్బోనైల్ గ్రూప్. ఈ కార్బోనైల్ గ్రూప్ ఉందని ప్రూవ్ చేయడానికి దీనికి హైడ్రోజన్ సైనైడ్తో కనుక చర్యను అందించినట్లయితే ఆల్రెడీ మీకు తెలుసు O- ఛార్జ్, C+ ఛార్జ్. ఎందుకంటే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కార్బన్తో కంపేర్ చేస్తే, కాబట్టి ఇక్కడ సైనోహైడ్రిన్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇది ఒక ప్రూఫ్ దేనికి కార్బోనైల్ గ్రూప్ ప్రజెంట్ అయ్యింది గ్లూకోజ్లో అనడానికి. నెక్స్ట్ 5th పాయింట్లో గ్లూకోజ్ టోలెన్స్ రియేజెంట్తో చర్యను అందించి సిల్వర్ మిర్రర్ అవక్షేపంని ఇస్తుంది, సిల్వర్ మిర్రర్ని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా స్ట్రక్చర్ డిటర్మినేషన్లో హెల్ప్ అయింది. నెక్స్ట్ వచ్చేస్తే గ్లూకోజ్ అనేది ఫెయిలింగ్
దాంతో చర్యలో పాల్గొంటుంది. ఇక్కడ గ్లూకోజ్ అనేది టోలరెన్స్ రియేజెంట్తో చర్యనుంది, సిల్వర్ మిర్రర్ టెస్ట్, ఫెయిలింగ్ రియేజెంట్తో చర్యనుంది, రెడ్ ప్రెసిపిటేట్ ఉన్నటువంటి రెడ్ ప్రెసిపిటేట్ ఇచ్చింది. కాబట్టి ఈ గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది అని నిరూపించింది. ఏ చర్య? సిల్వర్ మిర్రర్ పరీక్ష, ఫెయిలింగ్ పరీక్ష. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేస్తే గ్లూకోజ్ని ఒక ఆల్డిహైడ్ గ్రూప్ CHO గ్రూప్ సపరేట్ చేసి ఇట్లా C5H11O5గా రాసుకున్నాను. దీన్ని బ్రోమిన్ వాటర్తో కనుక ఆక్సిడేషన్ చెందినట్లయితే ఈ CHO అనేది COOHగా మారిపోయింది, అదే గ్లూకోనిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేస్తే గ్లూకోజ్ అండి. ఈ గ్లూకోజ్ అనేది మళ్ళీ ఈ HNO3 సమక్షంలో కనుక చర్యను అందించినట్లయితే ఈ గ్లూకోజ్ అనేది H1O3 సమక్షంలో కనుక చర్యను అందించినట్లయితే ఏమైందంటే ఇక్కడున్న ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూపు, ఇక్కడున్న ఆల్డిహైడ్ గ్రూపు, ఈ రెండు కూడా ఆక్సిడైజ్ అయిపోయి COOHలుగా రెండు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్గా మారిపోయినాయి. అదేంటిదంటే షాకరిక్ యాసిడ్. ఓకేనా? ఇక్కడ చూడండి, గ్లూకోజ్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ రెండు ఉంటాయి కదా గ్లూకోజ్లో. ఈ రెండు కూడా ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయినాయి. దేని ప్రజెన్స్లో అంటే HNO3 సమక్షంలో ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ కార్బాక్సిలిక్ గ్రూపులుగా మారిపోయినాయి ఇవి రెండు. ఇక్కడ రెండు కార్బాక్సిలిక్ గ్రూప్ ఉన్న కాంపౌండ్ ఏంటంటే షాకారిక్ యాసిడ్ అనమాట. ఓకేనా? ఈ 6 చర్యలు కూడా గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ను డిటర్మైన్ చేసాయి. ఒకటైనా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 ఉంది. మళ్ళీ ఇది ఎస్టిక్ అన్హైడ్రేట్తో చర్యలో పాల్గొని 5 ఎస్టిక్ అన్హైడ్రేట్లు ఉంది కాంపౌండ్ ఏర్పరిచింది. కాబట్టి 5 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయని నిరూపించినాము. నెక్స్ట్ వచ్చేస్తే ఇది హైడ్రోజన్ అయోడైడ్ ఫాస్ఫరస్ సమక్షంలో క్షయకరణం చెంది N-హెక్సేన్ ఏర్పడింది. నెక్స్ట్ 4th వన్ హైడ్రోజన్ సైనైడ్తో చర్యనుంది, సైనోహైడ్రిన్ కాంపౌండ్ ఏర్పడింది కాబట్టి కార్బోనైల్ గ్రూప్ ఉందని గుర్తుపట్టినాము. నెక్స్ట్ టోలెన్స్ రియేజెంట్తో చర్యనుంది, సిల్వర్ మిర్రర్, ఫెయిలింగ్ రియేజెంట్తో చర్యనుంది, రెడ్ పిపెట్ ఏర్పరిచింది కాబట్టి ఆల్డిహైడ్ ఉందని. ఇదే గ్లూకోజ్ని కనుక బ్రోమిన్ వాటర్తో చర్యనందించినట్లయితే గ్లూకోనిక్ యాసిడ్ ఏర్పడింది. సో ఇది కూడా ఆల్డిహైడ్ గ్రూప్ ఉందనడానికి ఒక నిదర్శనము. నెక్స్ట్ వచ్చేస్తే ఈ గ్లూకోజ్ని మనము HNO3 చర్యనందించినట్లయితే షాకారిక్ యాసిడ్ ఏర్పడింది. ఇది కూడా గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూపు, ప్రైమరీ ఆల్కహాల్ గ్రూపు రెండు ఉన్నాయని నిరూపించింది. ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్ డిటర్మినేషన్కి హెల్ప్ అయ్యే 7 స్టెప్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్లూకోజ్ అండి. ఈ గ్లూకోజ్ కాన్ఫిగరేషన్ ఎట్లా డిసైడ్ చేశారంటే ఇందులో ఉన్నటువంటి హెచ్లు ఓహెచ్ల కాన్ఫిగరేషన్ సేమ్ గ్లిజరాల్డిహైడ్ లాగానే ఉంది కాబట్టి సో ఫిషర్ మరియు రోజనాఫ్లు ప్రపోజ్ చేసిన ఈ డీగ్లిజరాల్డిహైడ్ కాన్ఫిగరేషన్ మాదిరిగానే గ్లూకోజ్ది ఉంటుందని డిసైడ్ చేశారు. ఇక్కడ డీగ్లిజరాల్డిహైడ్లో OH గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఎల్ గ్లిజరాల్డిహైడ్లో OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ CHOCHOH అనదర్ సైడ్ CH2OH. ఓకేనా? సేమ్ ఈ మిడిల్ కనుక మీరు తీసి చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఆల్డిహైడ్ గ్రూపు, ఎండింగ్ విత్ ప్రైమరీ ఆల్కహాల్. మన గ్లూకోజ్ స్ట్రక్చర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా డీగ్లిజరాల్డిహైడ్, ఇక్కడ గ్లూకోజ్ చూడండి. ఈ హైడ్రాక్సీ గ్రూపులు హైడ్రోజన్లు కనుక తీసేస్తే సేమ్ ఇది కూడా గ్లిజరాల్డిహైడ్ లాగానే ఉంది. కాబట్టి ఈ గ్లూకోజ్ యొక్క కాన్ఫిగరేషన్ని గ్లిజరాల్డిహైడ్ లాగానే ఉంటుందని డిసైడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అసిమెట్రిక్ కార్బన్ అండి. ఈ అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటంటే 4 డిఫరెంట్ గ్రూప్స్తో బంధించబడినటువంటి కార్బన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి ఇక్కడ మీరు n=1 కనుక తీసుకున్నట్లయితే ఈ ఆప్టికల్ ఐసోమర్స్ A=2n ప్రిన్సిపల్. దీనిలో n=1 సబ్స్టిట్యూట్ చేస్తే 2^1 అంటే A=2 వస్తుందన్నమాట. గ్లిజరాల్డిహైడ్ ప్రదర్శించేటువంటి ఆప్టికల్ ఐసోమర్స్ సంఖ్య 2. అదేవిధంగా గ్లూకోజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 1 2 3 4. ఓకేనా? ఇక్కడ 4 అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి n=4
ఏ ఈక్వల్స్ టు 2^4, ఏ ఈక్వల్స్ టు 16, ఇట్లా 16 ఐసోమర్స్ గ్లూకోజ్కి ఉన్నాయి. ఓకేనా. సో అందులో డెక్స్ట్రోవి 8, లివోవి 8 ఆల్రెడీ నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి షార్ట్కట్కి కూడా ఇచ్చాను, మీరు ఆ వీడియో చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ కిలియానో ఫిషరీ సింథసిస్. ఇందులో ఏం చేస్తారంటే కార్బన్స్ నెంబర్స్ని ఇంక్రీజ్ చేస్తారు. 5 కార్బన్స్ ఉన్న కార్బోహైడ్రేట్ని 6 కార్బన్స్గా మారుస్తారు. డి అరబినోస్ టు డి గ్లూకోజ్ అండ్ డి మానోస్. Nothing but here aldopentose to aldohexose preparation purpose we are using Kiliano Fishery synthesis. Okay, so for this purpose, see here C double bond OH, here second carbon, third carbon, fourth carbon, fifth carbon, 5 carbons, here OH, H, HOH, HOH, last CH2 OH. Okay, so it is called 5 carbons containing carbohydrate, that is nothing but a aldopentose, right? So these aldopentose within the presence of a hydrogen cyanide and a acidic water and a reducing agent. Here it may be utilized sodium amalgam or sodium borohydrate. Okay, so here 2 hydrogens adding occurs, nothing but reduction occurs. Okay, so these aldopentose is converts in the presence of these 3 reagents as a aldohexose. See here, same as this aldehyde group, primary alcohol, but here second carbon to second, third, fourth, fifth, six carbons increases, right? So this is nothing but aldohexose. Okay, so this is the main reaction. Okay, next mechanism. See here, మెకానిజంలో చూడండి. అరబినోస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కార్బన్కి ఆల్డిహైడ్ ఉంది కదా, ఆల్డిహైడ్ అంటే కార్బోనైల్ ఉంటుంది కదా, ఇట్లా రాసుకోండి. ఎందుకంటే ఈజీగా అర్థం కావడానికి నేను ఇట్లా రాసిన. ఈ ఆక్సిజన్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఇక్కడ యూ మే ఇమాజిన్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ హైడ్రోజన్ సైనైడ్తో ఫస్ట్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ ప్లస్ ఛార్జ్ కలిగి ఉంటుంది, కాబట్టి ఇది ఆక్సిజన్ సైడ్, సిఎన్ మైనస్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, కాబట్టి ఇది కార్బన్ సైడ్ వెళ్ళిపోయి ఇట్లా CCNOH ఉన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ CHO గ్రూప్ అనేది సిఎన్ కలిగి ఉన్నటువంటి హైడ్రాక్సీ గ్రూప్ కలిగిన గ్రూప్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్తో జల విశ్లేషణ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ 2H2O 2 మోల్ల వాటర్ చర్యలు పాల్గొన్నట్లయితే ఇక్కడ చూడండి 2 2 4 అంటే 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయని అర్థం కదా. సో దీనిలో 3 హైడ్రోజన్స్ నైట్రోజన్ సైడు, రిమైనింగ్ 2 ఆక్సిజన్లు 1 హైడ్రోజన్ కార్బన్ సైడ్ వెళ్ళిపోయి ఈ సిఎన్ గ్రూప్ కాస్త COOHగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఈ NH3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఈజీగా అర్థం కావడానికి ఇట్లా రాసిన. ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్ 3 బాండ్స్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్ బాండ్స్తోని అమోనియాగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇది C డబల్ బాండ్ OHగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కనుక మనం వేడి చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ OH గ్రూపు, ఇక్కడున్న రెండు H2Oగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ మనం ఒక సైక్లిక్ స్ట్రక్చర్ వస్తుంది. ఇట్లా ఆక్సిజన్తో కలిసి ఉన్నటువంటి ఈ ఒక వలయ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఈ కార్బోనైల్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్న బాండ్ అనేది డీవియేట్ అవుతుంది. ఈ క్షయకరణ కారకం సమక్షంలో ఈ 2 హైడ్రోజన్లు, ఇక్కడ 2 హైడ్రోజన్లలో కార్బోనైల్ గ్రూప్ సైడ్ 1 హైడ్రోజను, ఆక్సిజన్ సైడ్ 1 హైడ్రోజను షిఫ్ట్ అయిపోయి మనకు కావాల్సిన గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సింపుల్గా ఇట్లా ఉంటుంది. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఏంటిది, హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ అయినప్పుడు సిఎన్ అటాచ్ అయింది. సెకండ్ జల విశ్లేషణ చేసినప్పుడు CnCOHగా మారిపోయింది. థర్డ్ స్టెప్లో వాటర్ ఎలిమినేట్ అయిపోయి సైక్లిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఫోర్త్ స్టెప్లో హైడ్రోజనేషన్ అయిపోయి గ్లూకోజ్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, డీగ్లూకోజ్ టు డీమానోజో. ఇందులో గ్లూకోజ్ అనేది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయిపోయి గ్లూకోనిక్ యాసిడ్ ఇస్తుంది. తర్వాత దీన్ని పిరిడిన్తో కనుక చర్యను అందించినట్లయితే మనకు మానోనిక్ యాసిడ్ వస్తుంది. ఈ గ్లూకోనిక్ యాసిడ్కి మానోనిక్ యాసిడ్కి తేడా ఏంటంటే
ఈ సెకండ్ థర్డ్ కార్బన్లో చూడండి, ఇక్కడ ఓన్లీ థర్డ్ కార్బన్కి OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మ్యానోనిక్ యాసిడ్లోనేమో ఈ సెకండ్ అండ్ థర్డ్ కార్బన్కి OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేడి చేసినట్లయితే ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H రెండు తొలగిపోయి వాటర్గా ఎలిమినేట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా వాటర్ ఎలిమినేట్ అయిన తర్వాత ఈ ఫోర్త్ కార్బన్ దగ్గర ఉన్న ఆక్సిజన్కి ఈ కార్బోనైల్ గ్రూప్కి మధ్యన బాండ్ ఏర్పడి ఒక సైక్లిక్ స్ట్రక్చర్ ఉన్న మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనము సోడియం అమాల్గమ్ సమక్షంలో క్షయకరణం చెందించినట్లయితే సో ఇక్కడ కార్బోనైల్కి ఆక్సిజన్కి మధ్యన బాండ్ డీవియేట్ అయిపోయి ఇక్కడ 1 హైడ్రోజను ఇక్కడ 1 హైడ్రోజను షేర్ చేయబడుతుంది. ఓకేనా? అప్పుడు మనకు కావాల్సినటువంటి మానోజ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎపిమరైజేషన్కి ఎగ్జాంపుల్. మరి అసలు ఇప్పుడు ఎపిమరైజేషన్ అంటే ఏంటిదో కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఎపిమర్స్ అండ్ యానోమర్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఇక్కడ యానోమర్స్ అంటే ఏంటి, ఎపిమర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ, కాంపౌండ్స్ విచ్ డిఫర్ ఓన్లీ ఎట్ C1 కార్బన్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న కాన్ఫిగరేషనే వేరియేషన్ ఉన్నట్లయితే అట్లాంటి వాటిని యానోమర్స్ అంటారు. మిగతా రిమైనింగ్ హైడ్రాక్సీ గ్రూప్స్, హైడ్రోజన్ గ్రూప్స్ అన్నీ సేమ్ యాసిడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ కార్బన్ దగ్గర మాత్రమే కాన్ఫిగరేషన్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్ మరియు బీటా డి ప్లస్ గ్లూకోజ్ పైరనోజ్ అనేవి యానోమర్స్కి ఎగ్జాంపుల్స్. కాంపౌండ్స్ అనేవి ఎక్కడ డిఫరెంట్గా ఉండాలి, ఓన్లీ C1 కార్బన్ దగ్గర, అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఈ సబ్స్టిట్యూయెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్లో OH గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంది. అదే బీటా డి ప్లస్ గ్లూకోపైరనోజ్లో OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యానోమర్స్. నెక్స్ట్ ఎపిమర్స్. ఎపిమర్స్ అంటే ఏంటంటే కాంపౌండ్స్ విచ్ డిఫర్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఎట్ ఎనీ కార్బన్ ఎక్సెప్ట్ C1 కాకుండా ఇంకెక్కడ చేంజ్ ఎపిమర్స్ అనమాట. ఓకేనా? కాంపౌండ్స్ విచ్ డిఫర్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఎట్ ఎనీ కార్బన్ ఎక్సెప్ట్ C1 కాన్ఫిగరేషన్. ఓకేనా? సో ఎపిమర్స్ ఎగ్జాంపుల్స్ డి ప్లస్ గ్లూకోజు అండ్ డి ప్లస్ మ్యానోజ్. ఓకేనా? చూడండి, ఇక్కడ గ్లూకోజ్ మ్యానోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ C6H12O6 అనేది. బట్ ఇక్కడ చూడండి, పైన CHO ఉంది, కింద CH2OH ఉంది. ఇది గ్లూకోజ్ సంబంధించి. ఇక్కడ CHO ఉంది, CH2OH ఉంది. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, హైడ్రాక్సీ గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంది. ఇక్కడ OH ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, మ్యానేజ్కి వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ ఉండాల్సిన OH కాస్త మ్యానేజ్కి వచ్చేసరికి ఇది ఏమైంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. అంటే జస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర మాత్రమే వేరియేషన్ ఉంది. ఇక్కడ మన ఎపిమర్స్ డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ కార్బన్ కాకుండా మిగతా ఏ కార్బన్ దగ్గరైనా కాన్ఫిగరేషన్ చేంజ్ ఉండొచ్చు, అట్లాంటి వాటిని ఎపిమర్స్ అంటారు. ఇది సెకండ్ కార్బన్ కదా, అంటే ఫస్ట్ కార్బన్ కాదు కదా, ఇక్కడ మాత్రమే OH గ్రూపులు ఇక్కడ రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అంటే కాన్ఫిగరేషన్ వేరియేషనే కదా. అంటే గ్లూకోజ్ మ్యానోజ్ అనేవి ఇవి రెండు ఎపిమర్స్ అనమాట. ఓకేనా? ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజు, బీటా డి ప్లస్ గ్లూకోపైరనోజ్ అనేవి యానోమర్స్. ఎందుకంటే ఫస్ట్ కార్బన్ దగ్గర మాత్రమే OH గ్రూపులు చేంజ్ అయ్యాయి. ఇక్కడ గ్లూకోజు, మ్యానోజు, రిమైనింగ్ 6 ఉన్నాయి కదా ఎపిమర్స్, అవన్నీ కూడా ఎపిమర్స్ అనమాట. ఓకేనా? ఎందుకంటే అది C1 కార్బన్ కాకుండా ఎక్సెప్ట్ C1 కార్బన్, రిమైనింగ్ 5. ఓకే, రిమైనింగ్ 4 ఎనీ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ చేంజ్ ఉండొచ్చు. ఇది ఎపిమర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎపిమరైజేషన్. ఓకేనా? ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఏ సాకరైడ్ ఇంటూ ఇట్స్ ఎపిమర్స్. ఓకేనా? ఇక్కడ ఇంతకుముందే మనం చూసాము డి గ్లూకోజ్ టు డి మ్యానోజ్ ఎట్లా కన్వర్ట్ అయింది అండి. గ్లూకోజ్ని బ్రోమిన్ వాటర్తో చరణందిస్తే గ్లూకోనిక్ యాసిడ్ని పిరిడిన్తో చరణందిస్తే రీఅరేంజ్మెంట్ అయిపోయి మ్యానోనిక్ యాసిడ్ వచ్చింది. వేడి చేసినట్లయితే సైక్లిక్ స్ట్రక్చర్ వచ్చింది. మళ్ళీ దీన్ని క్షయకరణ కారకంతో చరణందిస్తే మనకు కావాల్సిన మ్యానోజ్ వచ్చింది.
నెక్స్ట్ క్వశ్చన్, డీ గ్లూకోజ్ టు డీ ఫ్రక్టోజ్. ఇంతకుముందు చూసిందేమో ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్, ఇదేమో గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ నుంచి కీటో గ్రూప్కి మార్చుతున్నాము. చూడండి, దీనికోసం సింపుల్గా గ్లూకోజ్ని ఇలా రాశాను, CHOH టేకెన్ థ్రైస్, CH2OH అని రాశాను, ఇది డీ గ్లూకోజ్. ఓకేనా, సో దీన్ని 3 స్టెప్స్లో, ఫస్ట్ ఓసజోన్ ఫార్మేషన్, సెకండ్ ఓసజోన్ హైడ్రాలసిస్, థర్డ్ సెలెక్టివ్ రిడక్షన్ చేసినట్లయితే ఇట్లా మనకు కావాల్సిన ఫ్రక్టోజ్ అనేది ఏర్పడుతుంది. CH2OH, COH టేకెన్ థ్రైస్, CH2OH. అంటే ఇంతవరకు ఈ 2 కార్బన్లు తప్ప మిగతాదంతా సేమే. ఈ గ్లూకోజ్ అయినా సరే, ఫ్రక్టోజ్ అయినా సరే. చూడండి, ఈ కింది పార్ట్ అంతా సేమ్ ఉంది. ఇక్కడ CHOH టేకెన్ థ్రైస్, ఇక్కడ CHOH టేకెన్ థ్రైస్, CH2OH సేమ్ అంతే ఉంది. బట్ ఇక్కడ ఒక మిడిల్ వేరియేషన్ ఎందులో వచ్చిందంటే, ఈ పైన ఉన్న 2 కార్బన్లకి ఇక్కడేమో ఆల్డిహైడ్ CHOH ఉంది, ఇక్కడేమో ప్రైమరీ ఆల్కహాల్ కార్బోనైల్ గ్రూప్ ఉంది. మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇప్పుడు మెకానిజం చూద్దాము. సో ఇట్లా గ్లూకోజ్ని కనుక మనం 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో చర్యను అందించినట్లయితే 2 moles ఇక్కడ అటాక్ అయిపోతాయి. రిమైనింగ్ 1 mole అనేది అమ్మోనియాగా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే, కాన్సన్ట్రేటెడ్ HCl సమక్షంలో దీన్ని హైడ్రాలసిస్ కనుక చేసినట్లయితే, అంటే ఆమ్ల జల విశ్లేషణ కనుక చేసినట్లయితే, ఈ 2 గ్రూపులు కూడా విడిపోయి ఎట్లా విడిపోతాయి అంటే, ఇక్కడ సైడ్ ఏమో ఆక్సిజన్, ఇక్కడ సైడ్ ఏమో H2, ఇక్కడ సైడ్ ఏమో ఆక్సిజన్, ఇక్కడ సైడ్ ఏమో H2 ఎలిమినేట్ అయిపోయి 2 కార్బోనైల్ గ్రూపులు, ఒకటేమో హైడ్రోజన్తో ఉంది కాబట్టి ఇది ఆల్డిహైడ్, ఇది ఇంకో కీటో గ్రూప్ లాగా, అంటే 2 కార్బోనైల్స్ గ్రూపులు ఉన్నటువంటి గ్లూకోసోన్ ఏర్పడుతుంది. ఇదేమో గ్లూకోసాజోన్, ఎందుకంటే ఇవి ఫినైల్ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ ఫినైల్ హైడ్రోజన్ ఎలిమినేట్ అయిపోయి కార్బోనైల్ గ్రూప్స్ ఉంటే అదేమో గ్లూకోసోన్ అనమాట. ఇట్లా గ్లూకోసోన్ అనేది మనకు ఏర్పడుతుంది. ఈ గ్లూకోసోన్ని మనము సెలెక్టివ్ రిడక్షన్ అంటే పార్షియల్ రిడక్షన్, మనకు కావాల్సిందాన్ని మాత్రమే రిడక్షన్ చెందించడం సెలెక్టివ్ రిడక్షన్. ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ని మనం ఏం కదిలించకుండా జస్ట్ ఈ పైన ఏర్పడినటువంటి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, దాన్ని మాత్రమే సెలెక్టివ్ రిడక్షన్ చేసి ఒకవైపు హైడ్రోజను ఇంకోవైపు హైడ్రోజన్ అందించి దీన్ని ప్రైమరీ ఆల్కహాల్గా CH2OHగా కన్వర్ట్ చేసేసి COO CHOH టేకెన్ థ్రైస్, CH2OH. అంటే ఇదేంటిది, మనకు కావాల్సినటువంటి ఫ్రక్టోజ్. ఈ విధంగా డీ ఫ్రక్టోజ్ని మనము ప్రిపేర్ చేస్తాము. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ డీ గ్లూకోజ్ టు డీ ఫ్రక్టోజ్ అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, గ్లూకోజ్ నుంచి గ్లూకోసాజోను, గ్లూకోసాజోన్ నుంచి గ్లూకోసోను, నెక్స్ట్ సెలెక్టివ్ రిడక్షన్, మనకు కావాల్సిన ఫ్రక్టోజ్. చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్షన్స్ టు ఓపెన్ చైర్ స్ట్రక్చర్ నథింగ్ బట్ ఎవిడెన్సెస్ ఫర్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట. ఓకేనా, సో ఇది ఓపెన్ స్ట్రక్చర్ అనేది ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనేది ఫస్ట్ చూద్దాము. గ్లూకోజ్ అనేది సోడియం బైసల్ఫేట్తో ఎందుకు చర్యను అందించట్లేదు అనేది గ్లూకోజ్ ఓపెన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. గ్లూకోజ్ అనేది స్కిప్స్ రియేజెంట్తో ఎందుకు చర్యనియట్లేదు అనేది కూడా ఓపెన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా, గ్లూకోజ్ ఓపెన్ స్ట్రక్చర్ అనేది ఆల్డిహైడ్ అమ్మోనియా కంపోజ్ ఉంది కదా, అది ఎందుకు ఫామ్ చేయట్లేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్, గ్లూకోజ్ షోస్ అన్ అబ్నార్మల్ ప్రాపర్టీ దట్ ఈజ్ మ్యూటా రొటేషన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఐసోమరిక్ పెంటాఐసిటేట్స్, ఇది ఏ విధంగా ఫామ్ అయింది అనేది కూడా ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా, గ్లూకోజ్ రియాక్ట్ విత్ మిథైల్ ఆల్కహాల్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫామ్ 2 ఐసోమరిక్ గ్లూకోసైడ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది గ్లూకోజ్ అండి, ఇది హెమిఎస్టాల్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు 2 types ఉంటాయన్నమాట. ఓకేమో, ఒకటేమో 1,4, ఇంకోటేమో 1,5 పొజిషన్స్. ఇక్కడ ఫస్ట్ 1,4 చూద్దాము. ఇక్కడ ఫస్ట్ కార్బన్లది, 4th కార్బన్లది హైడ్రోజన్స్ అనేటువంటివి ఎలిమినేట్ అయిపోయి
ఇక్కడ ఒక 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అదేంటిది ఫ్యూరనోస్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే దీనిలో మళ్ళీ ఆల్ఫా బీటా స్ట్రక్చర్స్ ఉంటాయి. 6 మెంబర్డ్ రింగ్ ఒకటి ఫామ్ అవుతుంది. అది ఎట్లా అంటే ఫస్ట్ కార్బన్ మరియు ఫిఫ్త్ కార్బన్లు, ఈ ఫస్ట్ కార్బన్ మరియు ఫిఫ్త్ కార్బన్లు రెండు హైడ్రోజన్స్ని ఎలిమినేట్ చేసేపోయి 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. 5 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఉంటేనేమో ఫ్యూరనోజు ఇట్లా, 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఉంటేనేమో పైరెనోస్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎవిడెన్స్ ఫర్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అనేది దానికి హెమిఎస్టాల్ ఫార్మేషన్ 1,4th పొజిషన్లో, 1,5th పొజిషన్లో. నెక్స్ట్ క్వశ్చన్ మ్యూటా రొటేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రూఫ్ అండి. గ్లూకోజ్ అనేది సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంటుంది అనడానికి. దీనికి నేను 3 డెఫినేషన్స్ ఇస్తున్నాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో కండి. ఓకేనా. చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యూటా రొటేషన్. 2 crystalline forms of D-glucose have been isolated. ఇది వన్ ఆఫ్ ది డెఫినేషన్. సెకండ్, gradual change in specific optical rotation of a sugar solution is due to interconversion of alpha and beta forms of glucose until equilibrium is reached is called as Mutah rotation. Okay, or the specific rotation of pure alpha D glucose or beta D glucose changes over the time to reach an equilibrium. This phenomenon is called as Mutah rotation. అంటే ఏంటంటే ఇట్లా మనం ఒక గ్లూకోజ్ జలద్రావణంను కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఈ గ్లూకోజ్ జలద్రావణంలో ఈ ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇది బీటా రూపంగా మారడానికి, బీటా డి ప్లస్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇది ఆల్ఫా రూపంగా మారడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇవి రెండు కూడా ఒకానొక కండిషన్లో ఈక్విలిబ్రియంలోకి వస్తాయి, అంటే సమతా స్థితిలోకి వస్తాయి. ఓకేనా. అప్పుడు గ్లూకోజ్ ద్రావణంలో ఈ కాలంతో పాటు ఈ విశిష్ట భ్రమణంలో కలిగే మార్పునే మ్యూటా రొటేషన్ అంటారు. ఇది ఆల్ఫాగా ఉన్నప్పుడు చూపెట్టే భ్రమణం విలువ ఎంత అంటే 112.2 degrees, బీటాగా ఉన్నప్పుడు ఎంత అంటే 18.7 degrees. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా నుంచి బీటాగా మారాలి అంటే ఈ విలువ తగ్గిపోతుంది, 112 నుంచి తగ్గిపోతుంది. ఓకేనా. బీటా నుంచి ఆల్ఫాగా మారాలంటే 18 విలువ పెరుగుతుంది. 112 నుంచి 52కి వచ్చింది అంటే తగ్గినట్టే కదా. అదేవిధంగా 18 నుంచి 52కి వచ్చిందంటే పెరిగినట్టే కదా. ఈ విధంగా ఈ విశిష్ట భ్రమణంలో కలిగే మార్పునే మ్యూటా రొటేషన్ అని అంటారు. ఓకేనా. సింపుల్ అండి. ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ పైరనోజ్ అనేది ఇది C1 కార్బన్ దగ్గర ఉండే OH గ్రూప్లో తేడా వల్ల ఇది రైట్ సైడ్ ఉంటేనేమో ఆల్ఫా పొజిషను, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటేనేమో బీటా అని అంటాము. ఓకేనా. ఇది 1/3 ఏర్పడుతుంది, ఇదేమో 2/3 ఏర్పడుతుంది. ఇది 36% ఏర్పడుతుంది, ఇది 64% ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ రూమ్ టెంపరేచర్ దగ్గరనేమో మనకి ఫామ్ అయ్యేది ఆల్ఫా డి ప్లస్ గ్లూకో పైరనోజ్. ఇంకా ఎక్కువ వెయిట్ చేసినట్లయితే మనకి ఏర్పడేది ఏంటంటే బీటా డి ప్లస్ గ్లూకో పైరనోజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ ద్రావణంను తీసుకున్నాం అనుకుందాం. ఆల్ఫా అయితే బీటాగా కన్వర్ట్ కావడానికి, బీటా అయితే ఆల్ఫాగా కన్వర్ట్ కావడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విధంగా విశిష్ట భ్రమణంలో కలిగే మార్పునే మ్యూటా రొటేషన్ అని అంటారు. ఓకేనా. ఇక్కడనేమో మనకి ఈక్విలిబ్రియం కండిషన్ డి ప్లస్ గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనమాట. దీని ఆల్ఫా డి ప్లస్ వాల్యూ ఎంత అంటే 52.6 degrees అనమాట. ఓకేనా. ఇంతే ఒక డెఫినేషన్. ఇక ఇది మీకు ఈజీగా ఉంటుంది. సెకండ్ వన్ చూడండి. గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ డ్యూ టు ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటిల్ ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్డ్ called as Mutah rotation. Okay, so this is about a Mutah rotation. It is also one of the proof for a glucose have a
సైక్లిక్ స్ట్రక్చర్. ఓకే, మనకు కావాల్సినటువంటి సైక్లిక్ స్ట్రక్చర్ ఏర్పడాయి కాబట్టి ఇదొక ప్రూఫ్ అనమాట దేనికి, గ్లూకోజ్లో సైక్లిక్ స్ట్రక్చర్ ఉంది అనడానికి. నెక్స్ట్ వచ్చేస్తే రింగ్ సైజ్ డిటర్మినేషన్ ఆర్ మిథైలేషన్ అండి. ఎవిడెన్సెస్ ఫర్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, దీన్ని మిథైల్ ఆల్కహాల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రజెన్స్లో చర్యను అందిస్తే ఏమవుతుందంటే, ఇందులో ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, ఇందులో కార్బోనైల్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ మనకు మిథాక్సీ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక సైక్లిక్ స్ట్రక్చర్ కూడా ఫామ్ అవుతుంది. ఇదేంటంటే మిథైల్ ఆల్ఫా డి గ్లూకోసైడ్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఎవిడెన్స్ అనమాట దేనికంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఉంది గ్లూకోజ్లో అనడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇట్లా ఒక ఆల్ఫా స్ట్రక్చర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బీటా స్ట్రక్చర్ వస్తుంది. ఈ ఆల్ఫా బీటాలు ఎట్లా డిసైడ్ చేశారంటే, ఇక్కడ ఉన్న మిథాక్సీ గ్రూప్ ఆధారంగా, మిథాక్సీ గ్రూప్ రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా, లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా, మిథైల్ బీటా డి గ్లూకోసైడ్ అనమాట. ఓకేనా, సో దీన్ని డైమిథైల్ సల్ఫైడ్తో చర్యను చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ ప్రజెన్స్లో ఏమవుతుందంటే, ఇక్కడున్న ఫస్ట్ మిథైల్ కాదు, రిమైనింగ్ ఈ సైక్లిక్ స్ట్రక్చర్ లోపల ఉన్న అన్ని ఓహెచ్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఓహెచ్లు అన్నీ కూడా మిథైలేషన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ OCH3 ఇక్కడ లాస్ట్ ప్రైమరీ ఆల్కహాల్ కూడా ఇది కూడా మిథైలేషన్ అయిపోయి మనకు మిథైల్ టెట్రా ఓ మిథైల్ గ్లూకోసైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, దీన్ని మళ్ళీ జల విశ్లేషణ కనుక చేసినట్లయితే ఎసిడిక్ ప్రజెన్స్లో, ఓకేనా, ఆమ్ల జల విశ్లేషణ కనుక చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మిథాక్సీ గ్రూప్ అనేది ఇక్కడ ఓహెచ్గా మారిపోతుంది. ఓకేనా, సో దాన్ని మళ్ళీ HNO3 సమక్షంలో ఆక్సిడేషన్ కనుక చేసినట్లయితే CHOH ఉంది కదా, అది ఏమవుతుందంటే COOHగా మారిపోతుంది. కింద 4th 5th కార్బన్ మళ్ళీ COOHగా మారిపోయి మనకు గ్జైలో ట్రైమిథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది, కానీ డైమిథాక్సీ సక్సినిక్ యాసిడ్ అనేది ఏర్పడదు. ఓకేనా, 3 మిథాక్సీ గ్రూపులు ఉన్నటువంటి గ్లూటారిక్ యాసిడ్ మాత్రమే ఏర్పడుతుంది. ఇది ఒక ఎవిడెన్స్ అన్నమాట గ్లూకోజ్ అనేది సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంది అనడానికి. క్వశ్చన్, సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్ చూడండి. ఇక్కడ గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా, దీనిలో ఈ C డబల్ బాండ్ O బాండ్ H ఉంది కదా, ఈ ఆల్డిహైడ్ గ్రూప్లోని కార్బోనైల్ గ్రూప్లో చూడండి, ఈ కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఇక్కడ నుంచి పై బాండ్ రొటేట్ అయిపోయి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఊహించుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటే ఈ 5th కార్బన్లో నుంచి ఇక్కడ ఓహెచ్కి, ఓకి హెచ్కి మధ్యన బాండ్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది గ్రహించుకొని ఇది H+గా మారిపోయి ఇది కార్బోనైల్లోని O వైపుకి, ఇక్కడ ఉన్న ఆక్సిజన్తోనే ఈ కార్బన్కి మధ్యన బాండ్ డైరెక్ట్ ఏర్పడిపోయి ఇట్లా మనకి వలయ నిర్మాణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇదే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్. ఎందుకంటే ఫస్ట్ కార్బన్ని మనం ఏమన్నాము, యానోమరిక్ కార్బన్ అన్నాం. ఈ ఆల్డిహైడ్ గ్రూప్లోని ఫస్ట్ కార్బన్ని యానోమరిక్ కార్బన్ అన్నాము. ఈ యానోమరిక్ కార్బన్లో ఉన్న OH పొజిషన్లో చేంజ్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్ అనమాట. ఈ OH కనుక రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా పొజిషను, OH కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇది బీటా పొజిషన్. ఫస్ట్ ఆల్ఫా గురించి నేర్చుకుందాము. ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్లో సేమ్ నేను ఇది ఎట్లా రాశాను అంటే పైరనోజ్ లాగా సైక్లోహెక్సేన్ లాగా రాసేసాను. ఇది మధ్యలో ఏముంది, ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇట్లా ఆక్సిజన్ రాశాను. ఇదేంటిది ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్. మీరు ఒక చిన్న చేంజ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న OHలు అనేవి సేమ్ సైడ్ ఉంటాయి, అంటే ఇది సిస్ పొజిషన్ అనమాట. ఓకేనా, రిమైనింగ్ అన్ని సేమ్ యాస్టీస్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బీటా పొజిషన్కి చూడండి, ఈ బీటాలో ఏముంది, OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది,
సేమ్ సైక్లిక్ స్ట్రక్చరు. బట్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న ఓహెచ్ గ్రూప్లు అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి, అంటే ఇది ట్రాన్స్ అనమాట. ఓకేనా. సో ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉంటేనేమో ఇది ఫిషర్ స్ట్రక్చరు. ఓకేనా. ఇట్లా సైక్లోహెక్సేన్ మోడల్లో రాస్తేనేమో ఇది హవార్త్ స్ట్రక్చరు. ఎందుకంటే ఇక్కడ 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇది ఏంటిది పైరనోస్, ఆల్ఫా డి ప్లస్ గ్లూకో పైరనోస్ అనమాట. ఓకేనా. ఇది ఫిషర్ స్ట్రక్చర్ గురించి, హవార్త్ స్ట్రక్చర్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వేసి చైర్ కన్ఫర్మేషను. ఈ చైర్ కన్ఫర్మేషన్లో ఇట్లా చైర్ టైప్ డ్రా చేయాలి. ఇక్కడ ఆక్సిజన్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర CH2OH ఉంటుంది. ఓకేనా. రిమైనింగ్ ఇక్కడ ఫోర్త్ కార్బన్ OHH, HOH. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్ఫా ఫామ్ 36% ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఫస్ట్ కార్బన్ దగ్గర OH అనేది యాక్సియల్ పొజిషన్లో ఉంటుంది. రిమైనింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కార్బన్ల దగ్గర OH అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చైర్ కన్ఫర్మేషన్లో ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్ అయితే కనుక C1 దగ్గర యాక్సియల్ పొజిషన్లో OH ఉంటుంది. మిగతా C2, C3, C4 దగ్గర OH అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. ఇట్లా యాక్సియల్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మిగతా వాటిలలో అయితే ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది. మీరు ఇంకొక చిన్న కీవర్డ్ మీకోసం చెప్తున్నాను. యాక్సియల్ అంటే మీరు ఇట్లా వర్టికల్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఈక్వటోరియల్ అంటే ఐదర్ స్లాంటింగ్ ఆర్ హారిజాంటల్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ బీటా ఫామ్ కనుక చూసినట్లయితే ఇది కూడా చైర్ కన్ఫర్మేషన్ అలానే ఉంటుంది. బట్ ఒక స్మాల్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ OH గ్రూప్ అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర యాక్సియల్లో ఉంది కదా, ఇక్కడ బీటా ఫామ్లో వచ్చేసి OH గ్రూప్ అనేది ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ కార్బన్ దగ్గరనే కాదు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర అన్ని కార్బన్ల దగ్గర OH గ్రూప్ అనేది ఈక్వటోరియల్లోనే ఉంటుంది. బీటా ఫామ్ పర్సంటేజ్ ఎంత అంటే 64%. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రక్టోజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫ్రక్టోజ్ అంటే ఇక్కడ CH2OH ఉంటుంది, మిడిల్లో కార్బోనైల్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గ్లూకోజ్కి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా OHH, HOH, CH2OH. ఓకేనా. మిడిల్లో కార్బోనైల్ గ్రూప్ ఉండి అటు ఫంక్షనల్ గ్రూప్ ఇటు ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది ఏంటిది కీటోహెక్సోజ్ అనమాట. ఫ్రక్టోజ్ని ఏమంటారు కీటోహెక్సోజ్. ఈ ఫ్రక్టోజ్ గురించి చూద్దాము. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ కార్బోనైల్ గ్రూప్లో ఉన్నటువంటి పై బాండ్ ఇటు రొటేట్ అవ్వడం వల్ల ఇక్కడ మైనస్ ఛార్జు, ఇక్కడ ఫిఫ్త్ కార్బన్లో ఉన్నటువంటి OHలో నుంచి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ దీనికి ఇవ్వడం వల్ల ఇది H+ గాను ఇది O- గాను వెళ్ళిపోయి ఇక్కడ ఇవి రెండింటికి మధ్యన బాండ్ ఫామ్ అయిపోయి మనకి ఇట్లా ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. 1 2 3 4 5 మాలిక్యూల్స్ ఉన్న సైకిల్ కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫ్యూరనోజ్ అంటారు. ఓకేనా. ఇది ఆల్ఫా డి ఫ్రక్టో ఫ్యూరనోజ్ అనమాట. ఆల్ఫా అని ఎందుకన్నామంటే ఈ కార్బన్ దగ్గర OH అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆల్ఫా డి ఫ్రక్టో ఫ్యూరనోజ్ అన్నాము. ఓకేనా. ఇది ఫిషర్ స్ట్రక్చరు. ఈ హవార్త్ స్ట్రక్చర్ వచ్చేస్తే ఇట్లా సైక్లోపెంటేన్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ CH2OH, ఇక్కడ CH2OH సేమ్ సైడ్ ఉంటుంది, OH కింది సైడ్ ఉంటుంది. మీరు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ OH ట్రాన్స్ పొజిషన్లో ఉంటాయి, మిగతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఇక్కడ బీటా చూసినట్లయితే OH అనేది ఎటువైపు ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బీటా. OH రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా, OH లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా. ఈ బీటా ఫామ్లో 2 OHలు సేమ్ సైడ్ ఉంటాయి కాబట్టి సిస్ పొజిషన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ సైకిల్లో 5 మాలిక్యూల్స్ ఉంటే ఇట్లా, మరి 6 మాలిక్యూల్స్ ఉంటే ఎట్లా అంటే ఈ లాస్ట్ హైడ్రాక్సీ గ్రూప్తోనే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ సైకిల్ అనేది లాస్ట్ హైడ్రాక్సీ గ్రూప్కి ఈ కార్బన్కి మధ్యన ఏర్పడితే మొత్తం సైకిల్లో ఇన్వాల్వ్ అయ్యే మాలిక్యూల్స్ 1 2 3 4 5 6 అనమాట. ఓకేనా. ఇది ఆల్ఫా డి ఫ్రక్టో పైరనోజు, ఇదేమో ఫ్యూరనోజు, ఇదేమో పైరనోజు. ఓకేనా. సేమ్ అట్లానే ఇది కూడా డ్రా చేయడమే. ఇక్కడ CH2OH ఉంటుంది, OHH, HOH మీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో బీటా డి ఫ్రక్టోపైరనోజ్ కూడా ఉంటుంది. చూడండి బీటా డి ఫ్రక్టోపైరనోజ్ OH అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఈ 2 OHలు సేమ్ సైడ్ ఉంటాయి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆఫ్
ఫ్రక్టోజ్ అనమాట. మీరు జస్ట్ సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్ చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి ఈ విధంగా. ఫస్ట్ గ్రీన్ కలర్లో వేసిందేమో ఫిషర్ స్ట్రక్చరు, ఆరెంజ్ కలర్లో వేసిందేమో హవార్డ్ స్ట్రక్చరు, బ్లూ కలర్లో వేసిందేమో చైర్ కన్ఫర్మేషన్. ఓకేనా. సో మీరు చైర్ కన్ఫర్మేషన్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా ఫామ్కి C1 దగ్గర OH అనేది యాక్సియల్లో ఉంటుంది. ఓకేనా. మిగతా వాటి దగ్గర ఈక్విటోరియల్లో ఉంటుంది. బీటా ఫామ్లో అన్నిటి దగ్గర ఈక్విటోరియల్ హైడ్రాక్సీ గ్రూప్సే ఉంటాయి. ఓకేనా. ఇంత ఓపికగా వినేందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ and share with your friends. Thank you.